బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ కర్నూలు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం 9:50 ఓర్వకల్లు విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుండి 10:55 శ్రీశైలం చేరుకుంటారు. 11:15 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూలులో 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు 3 పోలింగ్ స్టేషన్ ని అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 4,920 కోట్లతో ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు, పాపాగ్ని నదిపై వంతెన నిర్మాణం, ఎస్ గుండ్లపల్లి కనిగిరి బైపాస్ కు శంకుస్థాపన చేయనున్నారు. $960 కోట్లతో అభివృద్ధి చేస్తున్న సబ్బవరం శిలానగర్ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1,140 కోట్లతో చేపడుతున్న పీలేరు కాలూరు మధ్య 4 లేన్ల రహదారి విస్తరణకు, గుడివాడ నూజెళ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి కూడా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు జరగనున్నాయి. 1,200 కోట్లతో చేపట్టిన కొత్త వలస విజయనగరం నాగోలు లేన్ను, పెందుర్తి సింహాచలం మధ్య రైల్ ఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు. కొత్త వలస బొద్దవార సిమిలిగూడ గోరాపూర్ సెక్షన్లు గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. రేపు ప్రధాని మోదీ కర్నూలు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్. హిమబిందు, రేపు ప్రధాని పర్యటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం, కూటమి ప్రభుత్వం సంయుక్తంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తంగా కూడా కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి 400 ఎకరాల సుశాలమైనటువంటి ప్రాంతంలో యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ 400 ఎకరాల స్థలంలో పార్కింగ్ స్థలాలతో అన్ని పోను కేవలం ఒక సభా ప్రాంగణాన్ని మాత్రమే 50 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 3 సభా ప్రాంగణాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క సభా ప్రాంగణంలో 3 లక్షల మంది ఆశీనులు అయ్యే విధంగా కూడా మొత్తంగా ఈ సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పటికే కూడా ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇటు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇటు సమావేశ ప్రాంతం వరకు, అలాగే శ్రీశైలంలో కూడా పూర్తి స్థాయిలో సున్నిపెంట, శ్రీశైలం ప్రాంతాలంతా కూడా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనపడుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ పర్యటన ఏదైతే జీఎస్టీ తగ్గింపు ప్రజలకు జరుగుతున్న మేలు అనే అంశాల మీద ప్రచారం చేసే విషయంలో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతుంది. అయితే తొలిసారి జీఎస్టీ తగ్గింపు తర్వాత, ట్యాక్స్ తగ్గింపు తర్వాత దేశంలోనే మొదటిసారి ఈ యొక్క సభ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరి దృష్టిని ఈ యొక్క కర్నూలు సభ ఆకర్షిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపుగా 37 మంది ఐఏఎస్ అధికారులతో పాటు 25 మంది ఐపీఎస్ అధికారులను కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ మొత్తం కూడా వారి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎక్కడి మొత్తంగా కూడా 10,000 బస్సులు, అంటే ప్రభుత్వం పరంగా కూడా 3,500 బస్సులు ఇప్పటికే వారు కేటాయించడం జరగగా ప్రజల సమీకరణ కోసం ప్రైవేటు వాహనాలు కూడా మిగతా 4,000కు పైగా ప్రైవేటు వాహనాలు కూడా వస్తున్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే వీటన్నిటికీ కూడా 8 మార్గాలను, అంటే సభా ప్రాంగణానికి చుట్టూ కూడా 8 దారులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఈ యొక్క 400 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయాన్ని ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు మొత్తంగా కూడా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేటటువంటి సభకు వచ్చే వారికి మంచినీటితో పాటు వైద్య సదుపాయాలు, ఇలా అన్ని రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఒక్క అంశంలో కూడా ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మొత్తం రాష్ట్ర యంత్రాంగం మొత్తం కర్నూలు కేంద్రంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవాలి. అయితే మోడీ పర్యటన రేపు ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రారంభమవుతే 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు శ్రీశైల క్షేత్రంలో ముఖ్యంగా కూడా తొలిసారి, అంటే గతంలో భారత ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మాత్రమే శ్రీశైలాన్ని దర్శించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధాని మోడీ మాత్రమే మరి శ్రీశైలానికి వస్తూ ఉన్న నేపథ్యంలో శ్రీశైలంలో, అందులో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన గ్రేహౌండ్స్ దళాలు, ఎన్ఎస్జీ బలగాల నేతృత్వంలో భద్రతా చర్యలను చేపట్టి అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
మొత్తంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అత్యంత సవాలుగా తీసుకొని చేస్తున్నటువంటి సభా ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావచ్చింది. రేపు ఈ రోజు సాయంత్రం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తవుతాయని ఇక్కడ ఉన్న అధికారులు మంత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ.